నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా వేమరపల్లి మండలం నిల్వాయి గ్రామంలో వేమరపల్లి మాజీ జెడ్పీటీసీ నిల్వాయి ఎంపీటీసీ ఆర్ సంతోష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పెద్దపల్లి ఎంపీ ఎన్నికల ప్రచార సభలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ వేమరపల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో నియోజకవర్గంలోనే ప్రథమ స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానని చెప్పారు. సభను ఉద్దేశించి ఆర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎన్నికలో వేమరపల్లి మండలం నుండి అత్యధిక మెజార్టీని ఇవ్వడం జరిగిందని, ఈసారి ఎన్నికలో రెండింతలు మెజార్టీ ఇస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వేమరపల్లి మండలం వెనుకబడిందని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా అని చెప్పారు. ఎమ్మెల్యే గడ్డ వినోద్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నుండి మరియు టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సభకు వేమరపల్లి మండలం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2000కు పైగా పాల్గొన్నారు. ఆహ్వానించిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న మన గ్రామ ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్న సోదరులారా, మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బెల్లంపల్లిలో 1,73,000 మంది ఉన్న ప్రజలందరూ మీరు ఇంత సంఖ్యతో మంచి మెజారిటీ ఇచ్చి 37,000 మెజారిటీతో ఇచ్చి గెలిపించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్న సోదరులారా. ఈరోజు మన నీల్వాయిల సంతు ఇంటి దగ్గర దాదాపు మీరందరూ ఇంత మట్టి ఎండలలో ఇంతసేపు కూర్చున్నందుకు, ఎవరైనా కానీ ఎండనే ఆ ఎండతో తట్టుకోనికి చేతగాకనే ఈ ఫ్యాన్ పక్క కూర్చున్నా మీరు కూడా ఇబ్బందులు ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు ఆ ఎండతోని తట్టుకోలేరని ఆ సమస్య నాకు కూడా కనిపిస్తుంది. కానీ నా మనవి ఏంటంటే అందరికి ఇటువంటి మీటింగ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోండి ఒక 2-3 గంటలు. ఎందుకంటే నేను నిన్ననే ఇటువంటి పెద్ద మీటింగ్ అయింది కాశీపేటలో, 46 డిగ్రీలు ఉండే నిన్న. ఆడ పోయి ఆ 46 డిగ్రీల మీటింగ్ చేసి బయటికి వచ్చిన తర్వాత 7 రోజులు ఎండ దెబ్బ తాకిందిరా అనుకున్నా. ఆ దేవుని దయ వల్ల బతికిపోయిన ఆడ అది ఏం కాలే. అందుకోసం మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఇచ్చిన ఓటు హక్కుని అది ఇక్కడ జరుగురా ప్లీజ్, ఇంకా జరుగు పెట్టి అందరినీ చూడండి. నేను నడమదల బ్రేక్ పెడుతున్నావు. మీరందరూ ఇంత మంచిగా పనిచేసినందుకు, అంటే చాలా బీదకరమైన మన కాన్స్టిట్యున్సీ బెల్లంపల్లికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, నేను 1,73,000 మందిని కాపాడుకునే ఒక అవకాశం ఇచ్చినాక ప్రజలకు మోసం చేసే సమస్య నా మనసులో లేదు, మా కుటుంబంలో లేదు, మా పార్టీలో లేదు. మా నాయన ఇచ్చిన శిక్షను కాపాడుకుంటూ, వీళ్ళ నాయన ఇచ్చిన శిక్షను కాపాడుకుంటూ, పెద్దలు నారాయణరావు గారితో నేను పర్సనల్గా వచ్చిన. మా నాయన ఎంపీగా ఉన్నప్పుడు 1989లో ఆయన చేతితో నన్ను ఇంటికి పోయి ఫోన్ చేసేసి, రాజకీయం ఏముంటుందో అప్పుడు నాకు తెలియదు, నేను పూరగాని. ఇప్పుడు మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదంతో ఈయన్నే గెలిచిన, చెన్నూరులో 2004 నుంచి 2009 వరకు మంత్రి అయినా, ఈయన్నే ఇడనే మీకు రోడ్లు వేసిన. చాలా మందికి తెలియని సమస్యలు చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా ఏంటంటే ఇవాళ మనం ఉపాధి హామీ పథకం 2005లో శాంక్షన్ చేపించింది నేనే అని మీ అందరికీ చెప్తున్న సోదరులారా. అప్పుడు నేను మినిస్టర్గా ఉండి నాకు మంచి గుర్తున్నది. వేమరపల్లికి పోయినా ఈ ఉపాధి హామీ పథకంతో చూస్తే అప్పుడు 100 రూపాయలు వస్తుండే. ఇవాళ ఎంత వస్తుందమ్మా ఉపాధి హామీ పథకం? ఎవరైనా చెప్పగలుగుతారా? 250 నుంచి 300. అది సరిగ్గా వస్తుందా? సరిగ్గా పేమెంట్ అవుతుందా? ఎవడైనా కమిషన్ కొడుతుండా? ఎవడేమైనా ఏం చేస్తుండా? నేను తాండూరు పోయినా ఇట్లానే